హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే గోదావరి నదికి వచ్చామండి. మే ఊరమ్మ మీది? మరువాడు. ఓకే. బొబ్బులి విజయనగరం. ఓకే ఓకే, మా ఊరు ఉన్నారు అంతా. బొబ్బిలి బొబ్బిలి ఇక మేము గోదావరి నదీ తీరానికి వెళ్ళేటప్పుడు మా వారైతే కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఇక వాళ్ళు ఏ ఊరు అనగానే బొబ్బిలి అనగానే ప్రాణం లెగిసొచ్చిందనమాట వీళ్ళకి. ఎందుకంటే బొబ్బిలి అనే ఊరిలో ఎక్కువగా మా వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక మేమైతే సాటర్డే రోజు మార్నింగ్ రాములవారి దర్శనం చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ పర్ణశాల అండ్ సీతమ్మ వాగుకి వెళ్ళామండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూశారు. ఇక సీతమ్మ వాగు నుంచి రిటర్న్ భద్రాచలం వచ్చేసరికి అయితే మాకు 6 అయిందనమాట. మేము తీసుకున్న రూమ్స్ అంటే కొంచెం దూరంలోనే గోదావరి నది ఉందండి. ఇక రూమ్స్ దగ్గర ఎందుకని చెప్పేసి గోదావరి నది దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చక్కగా మేము స్నానాలు ఆచరించి సాటర్డే ఈవినింగ్ కూడా మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక పవిత్రమైన అంటే మనము ఎప్పుడో ఒకసారి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వస్తామండి. పవిత్రమైన ఈ గోదావరి నదీ తీరాన స్నానాలు ఆచరించటం అంటే చాలా మంచిదన్నమాట. మేమైతే గుడి బ్యాక్ సైడ్ నుంచి వచ్చామండి, అందుకని ఇలాగ దారి ఉందన్నమాట. మామూలుగా ఇక్కడ మనకి మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ రూట్నైనా రావచ్చు గోదావరి నదికి. ఇక గోదావరి నదీ తీరాన ఇలాగ చిన్న చిన్న దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయండి. అమ్మవారి కానీ రాములు వారు సీతాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. మనకి ఇక్కడ గోదావరి నది దగ్గర కళ్యాణ గట్ట కూడా ఉందండి. ఇదిగోండి, ఇక్కడ రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే మనకి అక్కడక్కడ గోదావరి నదీ తీరాన దర్శనమిస్తాయి అన్నమాట. ఇక ఈ పరమ పవిత్రమైన ఈ గోదావరి నది తీరాన రాములవారి విగ్రహం దర్శనం చేసుకొని స్నానాలు ఆచరించి అక్కడ పూజ అయితే చేశాము. ఇక్కడ మనకి కళ్యాణ గట్టలతో పాటు గుడి చుట్టూ డోర్మెట్లు ఉంటాయండి. డోర్మెట్లు మనకి స్నానం చేయడానికి కూడా ఉంటాయి అన్నమాట. అవి 20 రూపీస్ 30 రూపీస్ ఎంత అయితే ఉంటాయి. మనము డిపోలో దిగంగానే భద్రాచలంలో డైరెక్ట్గా అంటే రూమ్స్ దొరకనప్పుడు ఇలాగా గోదావరి నదీ తీరానికి వచ్చి స్నానాలు ఆచరించి కూడా దేవాలయానికి వెళ్ళొచ్చండి. ఇక ఈవినింగ్ టైం కాబట్టి మేమైతే చక్కగా స్నానాలు ఆచరించిన తర్వాత ఒత్తులు కూడా వెలిగించాము. ఇక్కడ మనకి ఎటువంటి అంటే అంతా కూడా సౌకర్యంగానే ఉందండి గోదావరి నది తీరాన. అంటే కొంతమంది వాటర్ బాగాలేవు అది ఇది అంటారు కదా, లేదండి వాటర్ అంతా కూడా మంచిగా ఉందన్నమాట. ఇక మేమైతే ఈవినింగ్ కూడా ఇట్లాగా దర్శనానికి వెళ్ళాము. ఇదండి సాటర్డే లాగు. ఇది వచ్చేసి ఇక సండే లాగనమాట. అంటే సాటర్డే రోజు దర్శనం చేసుకొని వచ్చి మేము ఇక నైట్ అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇక సండే మార్నింగ్ మేము పాపికొండలు వెళ్ళాలని అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అయితే సర్దేస్తున్నామండి. ఎందుకంటే ఇక రూమ్ అయితే ఖాళీ చేస్తున్నాం అనమాట. ఇక సండే ఈవినింగ్ అయితే రిటర్న్ మళ్ళీ ఊరు బయలుదేరుతున్నామండి. అందుకని చెప్పేసి ఇక రూమ్ ఎందుకని చెప్పి సండే మార్నింగ్ పాపికొండలు వెళ్ళేటప్పుడే మేము లగేజ్ అంతా రూమ్లో నుంచి బయటికి తీసుకెళ్ళిపోతున్నాము. ఎందుకంటే పాపికొండలు వెళ్ళటానికి బోటింగ్ చేయడానికి అక్కడ ఒక రూమ్ ఉంది కదండి, సో అక్కడ పెట్టేసుకోవాలని బ్యాగ్స్ అన్నీ కూడా మేమైతే రూమ్స్ ఖాళీ చేసామన్నమాట. ఇక మార్నింగ్ 6:30 కల్లా మేమైతే 7 కల్లా బయటకు వచ్చేసామండి రూమ్లో నుంచి. ఇక ఎర్లీ మార్నింగ్ కాబట్టి కాఫీ అయితే కంపల్సరీ తాగాలి. లేకపోతే కాఫీ తాగామంటే మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఇక మేము తీసుకున్న రూమ్కి అంటే పాపికొండలు వెళ్ళటానికి బోటింగ్ విజిటింగ్ చేసే ఆ రూమ్ దగ్గరికి కొంచెం దగ్గరేనండి. ఇదిగోండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా భద్రాద్రి జలవిహార్ బోట్ అని. సో ఇక్కడైతే మనం ఏంటంటే పాపికొండలు వెళ్ళాలి అంటే ముందుగానే ఇక్కడికి అంటే రేపు పాపికొండలు వెళ్ళాలి అనుకుంటే ఈరోజే మనం వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కోవాలండి. అప్పటికప్పుడు కనుక్కోకూడదు అనమాట. రేపు వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వచ్చి ఇక్కడికి భద్రాద్రి జలవిహార్ బోట్ టూరిజం దగ్గర వచ్చి మనం డీటెయిల్స్ కనుక్కున్నాము అంటే రేపు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మనం రిటర్న్ ఎన్నింటికి వస్తామనేది ఇక్కడ డీటెయిల్స్గా చెప్తారు. ఇక మేము ముందు రోజు కనుక్కున్నామండి. ఇక మాకైతే
ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 8 కల్లా రమ్మన్నారు, వచ్చేసాము. ఇక్కడ టూరిజం తరపున ఆటో స్టార్ట్ అవుతుందండి. దాదాపు ఒక 20 ఆటోలు స్టార్ట్ అయినాయి. మేము వెళ్ళినప్పుడు ఆటోకి 12 నెంబర్స్ని ఎక్కిస్తారనమాట. ఇక నేనైతే మేము ఎక్కిన ఆటోలో కొంతమంది హైదరాబాద్ పోరగాళ్ళు అయితే వచ్చారండి. అంటే జాబ్ చేసే వాళ్ళే అందరూ పిల్లలు. సో వాళ్ళతో అయితే నేను నా ఛానల్ గురించి చెప్తున్నాను. ఇక మా పిల్లలైతే ఎక్కడికి వచ్చినా నీ ఛానల్ గోలైనా వాళ్ళేదో అన్న వాళ్ళు రిలీఫ్ కోసం వచ్చారు అని ఎగతాళి చేస్తున్నారండి. ఇక అంటే ఏదైనా కానీ మనము ఛానల్ గురించి చెప్తేనే కదండి. యూట్యూబ్ అంటేనే సోషల్ మీడియా. మనము ఛానల్ ఉంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని ఒకరికి చెప్తేనే కదండి తెలిసేది. అందుకని చెప్పి మేము వెళ్ళిన ఆటోకి అయితే ఒక 12 నెంబర్స్ ఉన్నారు. ఇలాగ ఆటోకి 12 నెంబర్స్ని ఎక్కిస్తారండి. ఇక భద్రాచలం నుంచి మనకి పాపికొండలు వెళ్ళటానికి 2 అవర్స్ పడుతుందన్నమాట. మనము వెళ్ళే ఈ 2 అవర్స్ జర్నీ కూడా అంతా కూడా అటవీ ప్రాంతమేనండి. అన్ని చిన్న చిన్న మారుమూలు గ్రామాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడికి మనం పాపికొండలు వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ మేమైతే పాపికొండలకి దగ్గరికి వచ్చేసామండి. ఇదే ఫస్ట్ టైం పాపికొండలు చూడటం కాబట్టి, అంటే మేమే కాదండి, ఇక్కడ ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారనమాట. సో ఇక పాపికొండలు అయితే వచ్చేసామండి. వీక్ ఎండింగ్ కాబట్టి జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు. ఇక మనకి ఆటోకి 12 నెంబర్స్ని ఎక్కిస్తారు కదండి, అక్కడ డ్రాప్ చేస్తారనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఆ టూరిజానికి సంబంధించిన ఆటోలోనే మనల్ని వాళ్ళు తీసుకెళ్తారు. ఇక బోటింగ్ ఎక్కే ముందు మాకైతే టిఫిన్, కాఫీ ఇలాగా 4-5 రకాల ఐటమ్స్ పెట్టారండి. ఇక టిఫిన్ తిన్నాక మేమైతే బోట్లోకి వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా బోటింగ్లోనే ఉంటాయి మనకి. ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బోట్స్ అన్నీ కూడా. అంటే మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ అవుతాయండి ఈ బోట్స్ అన్నీ కూడా. ఇక ఇక్కడ కొన్ని బోట్స్ మీద పేర్లు అయితే ఉంటాయండి, శ్రీరామ, లక్ష్మణ అట్లాగని చెప్పేసి. ఇక ఎవరి బోటు వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. శ్రీరామ బోట్ వాళ్ళు, లక్ష్మణ బోట్ వాళ్ళు వచ్చి ఎక్కాలి అని. ఇక మాదైతే శ్రీరామ బోట్ అండి. ఇక వాళ్ళు అనౌన్స్మెంట్ చేయగానే ఈ బోట్లో ఎక్కే వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసేసి వచ్చి ఇక్కడ బోటింగ్ అయితే ఎక్కుతున్నారనమాట. ఇక నాకు బోటింగ్ అంటే ఇట్లాగా బోట్ ఎక్కుతుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక నేనైతే ఇట్లాగా వాటర్లో బోట్ ఎక్కటం అనేది ఫస్ట్ టైం అండి. చాలా యాంగ్జైటీగా ఉంది. ఇదిగోండి అవతల ఒక బోట్ కనిపిస్తుంది కదా, అదైతే ఫుల్ అయిపోయింది అనమాట. ఇక ఆ బోట్ వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. ఇది స్టార్టింగ్ మాత్రమేనండి. ఇక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది బోటింగ్లో. మాతో పాటు మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేద్దురు ఆ ఎంటర్టైన్మెంట్ అంతా చూసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బోటింగ్ వీడియోలతో ఫుల్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.